సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఇప్పుడే మనకి తాజాగా ఏపీపీఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో తాజాగా ఇప్పుడే అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదిక్ ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్. సో ఇక ఆయుష్ డిపార్ట్మెంట్లో జోనల్ వారీగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో జోనల్ వారీగా రోస్టర్ పాయింట్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏ జోన్లో ఏ క్యాస్ట్ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీడియోని అయితే చివరి వరకు కూడా చూడండి. సో అన్నీ కూడా కంప్లీట్ వివరాలన్నీ కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్తగా చూసేవాళ్ళంటే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేటివి 1 by 1 ఇంకా రిలీజ్ చేయడానికి కసరత్తు అయితే స్టార్ట్ అయింది కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వరుసగా నోటిఫికేషన్లు అనేటివి రాబోతూ ఉన్నాయి. సో అభ్యర్థులందరూ కూడా బాగా గమనించండి. సో ఇక్కడ చూసినట్లయితే సో నోటిఫికేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్. సో ఆయుర్వేదిక్ అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. సో ద ప్రొఫార్మర్ అప్లికేషన్ విల్ బీ అవైలబుల్ ఆన్ కమిషన్స్ వెబ్సైట్ 4/10/2021 to 25/10/2021. So note 24/10/2021 is the last date for payment of fee up to 11:59 midnight అని ఇచ్చారు. ఇక్కడ అంటే అప్లికేషన్కి చివరి తేదీ వచ్చి రేపు నెల 24వ తేదీ వరకు అయితే ఇక్కడ గడువు అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే నెక్స్ట్ అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ ఏ కేటగిరీకి సంబంధించి పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి, ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చూసినట్లయితే సో మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదిక్ అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్లో ఒకసారి గమనించినట్లయితే ముందుగా జోనల్ వైజ్ అంటే జోన్ వైజ్ వేకెన్సీస్ చూస్తే మొదటి జోన్లో 5 పోస్టులు, రెండవ జోన్లో 4 పోస్టులు, మూడవ జోన్లో 1 పోస్టు, మరి 4వ జోన్లో 3 పోస్టులు, మరి టోటల్గా 13 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క జోన్లో ఉండేటటువంటి పోస్టులకి రోస్టర్ పాయింట్ అంటే ఏ కేటగిరీ అంటే ఏ క్యాస్ట్ యొక్క కేటగిరీ వాళ్ళకి పోస్టులు ఉన్నాయి, మరి ఏ కేటగిరీ వాళ్ళకి లేదు అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో చివరి వరకు కూడా చూడండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్ సంబంధించి దాదాపుగా 59 పోస్టులు అయితే ఉన్నాయి. సో జోన్ వైజ్ వేకెన్సీస్ చూస్తే మొదటి జోన్లో 12 పోస్టులు, రెండవ జోన్లో 18 పోస్టులు, మూడవ జోన్లో 15 పోస్టులు, 4వ జోన్లో 14 పోస్టులు. ఇవి ఫ్రెష్ వేకెన్సీస్ అనమాట. మరి వీటికి సంబంధించి కంప్లీట్గా ఇవన్నీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదిక్ అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మస్ట్ possess a degree in Ayurvedic awarded by University in India. So established or incorporated by our under central act or state act for provisional act or an institution recognized by the UGC. అంటే ఇక్కడ ఆయుర్వేదిక్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మెడికల్ ఆఫీసర్ పోస్టులకి ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రిజర్వేషన్ పాయింట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో వాటన్నిటిని కూడా చూద్దాం. సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించి ఏ అంశాలు చదవాలి, ఎన్ని పేపర్లుగా ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా చూద్దాం. మరి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఎస్టీ, ఎస్సీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, సిఎఫ్ అంటే వేకెన్సీస్ సంబంధించి వీళ్ళకి 10 years అయితే ఇవ్వడం జరిగింది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా 10 years అనేది ఇవ్వడం జరిగింది. మరి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఇలా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఆ ప్రాసెస్ కూడా ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు అఫీషియల్గా కూడా. మరి ఇక్కడ చూద్దాం రోస్టర్ పాయింట్కి సంబంధించి ఒకసారి మనం గమనించినట్లయితే సో రోస్టర్ పాయింట్లో ఏ జాబ్స్కి సంబంధించి ఏ పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది చాలా క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. సో చివరి వరకు చాలా జాగ్రత్తగా గమనించండి. సో Annexure 1 సో నోటిఫికేషన్ breakup of provisional vacancies for the recruitment to the post of medical officers ఆయుర్వేద అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ చూసినట్లయితే జోన్ 1లో అంటే మొదటి జోన్లో ఖచ్చితంగా ఇక్కడ బీసీఏ ఉమెన్ కేటగిరీకి పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓపెన్ జోన్లో అంటే మొదటి జోన్లో ఓపెన్ కేటగిరీలో ఉమెన్స్కి పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జోన్ 2లో వచ్చేసరికి బీసీఏలో పోస్ట్ ఉంది అనమాట. ఇది జనరల్ రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ జోన్ 3లో ఎక్కడ కూడా పోస్ట్ అయితే లేదు. నెక్స్ట్ జోన్ 4లో చూసినట్లయితే జనరల్ కేటగిరీలో పోస్ట్ అయితే ఉంది. ఓపెన్ అంటే ఇక్కడ టోటల్గా ఓపెన్ జోన్కి సంబంధించి జోన్ 4లో ఓపెన్ కేటగిరీకి సంబంధించి జనరల్లో ఒకటి, ఉమెన్స్ కేటగిరీ ఒకటి, మళ్ళీ జనరల్లో ఒక పోస్ట్ అంటే టోటల్గా 3 పోస్టులు అయితే ఉన్నాయి బీసీఏకి సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ బీసీడీలో అంటే బీసీడీలో టోటల్గా 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. బీసీడీలో ఇక్కడ చూడండి ఉమెన్స్ కేటగిరీకి ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ జోనల్ వైజ్ ఖచ్చితంగా ఇక్కడ బీసీ కేటగిరీలో బీసీడీకి సంబంధించి పోస్టులు అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో అంటే జనరల్లో ఒక పోస్టు, ఉమెన్స్ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది.
నెక్స్ట్ అంటే ఒక జోనల్ వైజ్ అనమాట ఇవన్నీ కూడా, ఒక్కొక్క జోన్ వైజ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క జోన్లో 2 పోస్టులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఎస్టీ వాళ్ళకి సంబంధించి టోటల్గా ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఇచ్చారు. అండ్ అదర్ హ్యాండిక్యాప్ట్ సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ జోనల్ వైజ్ జనరల్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా ఇక్కడ 3 పోస్టులు, అంటే టోటల్గా 13 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ సంబంధించి ఫ్రెష్ వేకెన్సీస్ లిస్ట్ అనేది చూసినట్లయితే ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో ఎక్కువగా 59 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఫ్రెష్ వేకెన్సీస్ సంబంధించి చూసినట్లయితే సో ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ, అంటే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జోన్ 1లో ఉమెన్స్ కేటగిరీలో పోస్ట్ ఉంది. అండ్ జనరల్లో కేటగిరీలో కూడా 2 పోస్టులు ఉన్నాయి. అంటే ఓపెన్ కేటగిరీలో అయితే ఉమెన్స్ కేటగిరీకి ఉంది, లోకల్లో అయితే జనరల్లో 2 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఉమెన్కి ఒక పోస్ట్ అయితే ఉంది. జోన్ 2లో 2 పోస్టులు జనరల్లో ఉన్నాయి, ఉమెన్స్కి ఒక పోస్ట్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా జనరల్గా వచ్చేసరికి 5 పోస్టులు అయితే ఉన్నాయి లోకల్గా. జోన్ 3లో వచ్చేసరికి టోటల్గా 5 పోస్టులు అయితే ఇచ్చారు. అందులో కూడా ఏంటంటే జనరల్లో 1, ఓపెన్ కేటగిరీకి సంబంధించి జనరల్లో 1 పోస్ట్ అయితే ఉంది. లోకల్కి సంబంధించి జనరల్ అండ్ ఉమెన్స్ కేటగిరీలో జనరల్ అయితే 3 ఉన్నాయి, అండ్ ఉమెన్స్ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. అంటే ఇక్కడ జోన్ 4లో వచ్చేసరికి టోటల్గా 5 పోస్టులు ఉన్నాయి. టోటల్గా ఇక్కడ చూసినట్లయితే ఓసీ కేటగిరీలో దాదాపుగా 22 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. బీసీఏకి 5 పోస్టులు, బీసీబీలో 7 పోస్టులు, బీసీసీలో 2 పోస్టులు, బీసీడీలో 1 పోస్ట్ అయితే ఖాళీ ఉంది, బీసీఈలో కూడా 1 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా గమనించినట్లయితే బీసీఈకి సంబంధించి ఇక్కడ ఈ జోన్లో సంబంధించి చూస్తే ఎస్సీ కేటగిరీలో 10 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఓహెచ్కి సంబంధించి 2 పోస్టులు, స్పోర్ట్స్ కోటాలో 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 4 పోస్టులు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఈడబ్ల్యూఎస్ సంబంధించి బాగా గమనించండి. సో టోటల్గా 59 పోస్టులకి ఇక నోటిఫికేషన్ అనేది ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో ఐఎస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ ఇవన్నీ కూడా జోనల్ వైజ్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది, ఫ్రెష్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా. మరి సిలబస్ వీటికి సంబంధించి చూసినట్లయితే సో ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుంది, నోటిఫికేషన్ అంటే 2021 అన్ ఎగ్జామ్ ఫామ్కి సంబంధించి ఇక్కడ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేది 150 మార్క్స్కి ఉంటుంది. అండ్ కన్సర్న్ సబ్జెక్ట్ అంటే వాళ్ళకి సంబంధించి మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ సిలబస్కి సంబంధించి ఒకసారి బాగా పరిశీలించినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది. సో పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 150 మార్క్స్కి. అండ్ పేపర్ 2 వచ్చేసరికి 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్గా 300 మార్క్స్కి, అంటే 450 మార్కులకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతూ ఉన్నారు. సో ఇది మనకి ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్. సిలబస్కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ అనేవి ఏమేమి చదవాలి ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారనమాట. పేపర్ 2లో ఏమేమి ఉంటాయి, ఆయుర్వేదిక్ నిపుణ, ఆయుర్వేదిక్ దర్శన నిరూపణ, అండ్ ద్రవ్య వైజ్ఞానము. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని టాపిక్స్ అంటే గుణ విజ్ఞానము, కర్మ విజ్ఞానము, ఇలా కొన్ని వాళ్ళకి సిలబస్లో ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉండేటటువంటి సిలబస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా మనం ఫాస్ట్గా మన యొక్క ఛానల్లో అప్డేట్ అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించి కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి కానీ సో ఇన్ఫర్మేషన్స్ అనేవి ఏది వచ్చినా కూడా టెట్ డిఎస్సికి సంబంధించి మనం ఫాస్ట్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో కొత్తగా చూసేవాళ్ళంటే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకి ఈరోజు ఆయుర్వేదిక్ నోటిఫికేషన్ అంటే ఏపీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. సో రోస్టర్ పాయింట్ ప్రకారం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించి ఒకసారి పరిశీలించినట్లయితే సో 25/10/2021 నుంచి ప్రారంభం కానుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. సో ఇక్కడ 4/10/2021 నుంచి 25/10/2021 వరకు. ఓకేనా. సో ఇది తాజాగా మనకు వచ్చినటువంటి అప్డేట్. సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసేవారంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ఏ వీడియో అయినా సరే మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.